గుడ్ మార్నింగ్ స్వతంత్ర టీవీ డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ షోకి స్వాగతం. నేను మీ లావణ్య. ఈరోజు ప్రధాన రాజకీయ సామాజిక పరిణామాల వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి, పైకి కనిపిస్తున్న వార్తల వెనుక దాగున్న అంతరార్థం ఏంటి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలను డీకోడ్ చేయడానికి విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు. సార్, వెల్కమ్ టు ది షో. సార్ నమస్తే. ముందుగా ఈరోజు మీడియాలో వచ్చిన కథనాలను చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇండియా డిప్లాయ్స్ 12 న్యూక్లియర్ వర్తిహెడ్స్ అని చూసుకున్నట్టయితే ముందుగా మనం పేపర్లో చూస్తున్నాం. ద సిప్రీ రిపోర్ట్ నోటీస్ దట్ ఇండియాస్ న్యూక్లియర్ మోడర్సియా Tian is increasingly focused is developing long-range system capabilities of reaching targets across China. మోడీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మోడీ సర్ప్రైజెస్ నెహ్రూ 4399 డేస్ ఇన్ ఆఫీస్ మనం చూస్తున్నాం సార్. అయితే దీనికి సంబంధించి మనం ప్రధాని మోడీ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. అయితే ఏ హిస్టరీస్ మెలోస్టిక్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ హిస్టరీ విల్ బి రీచ్డ్ ఆన్ June 10, 2026 when Prime Minister Narendra Modi surprised the longest continuously serving elected Prime Minister of the India. దీని గురించి మీరు ఏం చెప్తారు? భారతదేశంలో ప్రతి రికార్డు ఎప్పుడూ కొత్త వాళ్ళు బ్రేక్ చేయడానికే ఉంటుందండి. ఏ రికార్డు ఎవరి సొంతం కాదు. అయితే ఆయన ఈరోజు ఆయన క్రాస్ చేసి మల్టిపుల్ రికార్డ్స్ మాట, ఒక రికార్డు కాదు. ఒకటి, డెమోక్రటిక్ కంట్రీ ఇండియాలో పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత పుట్టి ఇంతకాలము ప్రధానిగా చేసిన మొదటి ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన ప్రధానిగా ఆయన ఒక అరుదైన రికార్డు. అట్లాగే రెండోది ఏంటంటే ఇంతకుముందు నెలకొల్పిన ఇందిరాగాంధీ రికార్డు, నెహ్రూ రికార్డులను కూడా ఆయన మొత్తం టోటల్ పొలిటికల్ రాజకీయ నాయకులలో ఎక్కువ కాలం కంటిన్యూస్గా అధికార హోదాలో, అంటే అటు ముఖ్యమంత్రిగా కానీ ఇటు ప్రధానిగా కానీ కూడా ఎక్కువ కాలం ఉన్న ఒక రాజకీయవేత్తగా, అంటే ఎక్కువ కాలం అంటే పదవిలో ఎక్కువ కాలం ఉన్న రాజకీయవేత్తగా కూడా ఆయన ఒక రికార్డు స్వల్పించారు. సో 4-5 రికార్డులు ఈ రోజుతోటి ఆయన కొత్తవి సృష్టించారు. సరే, ఈ రికార్డులది ఒక అంశం అయితే వీటిని మోడీ గారి 12 సంవత్సరాల పుష్కర సమీక్ష అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క కాల పరిమితిలకి రీత్యా మొత్తం మనము కాంప్రహెన్సివ్గా చాలా విస్తారంగా మాట్లాడే అవకాశాలు తక్కువ. ఎందుకంటే 12 సంవత్సరాలు, అంతకుముందు కూడా తీసుకుంటే ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చాలా కొన్ని ఏ దాంట్లో అయినా మంచి చెడ్డలు ఉంటాయి. మనము హంస పాలని పాలుగా నీళ్ళుగా వేరు చేసే లక్షణం హంస, అట్లా మనం చూడాలంటే దానికి సమయం తీసుకోవాలి. కానీ బ్రాడర్గా ఏంటంటే కొన్ని అంశాల్లో ఆయన స్పష్టమైన ముద్రని వేశారు. అట్లాగే ఆయన మీద నెగిటివ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసినవి కూడా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే భారతదేశంలో కీలకమైన 2-3 అంశాలను ఆయన డిస్ప్రూవ్, అంటే ఒక విధంగా చాలా కాలం ఏమనుకుంటారంటే కొంతకాలం అధికారంలో ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్, అంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీద అసంతృప్తి వస్తుంది, కొత్తని కోరుకుంటారు, ప్రతిసారి ఎన్నికైన ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి వస్తుంది అనేది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు అనేది ఆయన ఒక రుజువు చేశారు. రెండోది, అంటే నేను ప్రత్యేక విశిష్టమైనవి చెప్తున్నా. నార్మల్లీ ఆర్థిక రంగంలో ఆయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వ్యవసాయ అభివృద్ధిలో ఏం జరిగింది, లేకపోతే పారిశ్రామిక, లేకపోతే ద్రవ్యోల్బణము, ఆర్థిక అభివృద్ధి, విద్య, వైద్యము, మౌలిక రంగాలు, రక్షణ, ఇట్లా వేరువేరు రంగాల్ని ఒక్కొక్క రంగాన్ని తీసుకుని ఉపాధి, ఉద్యోగం, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు, దిగుమతులు, చాలా అంశాలు. ఆ అంశాలన్నిటిలోని తులనాత్మకంగా విశ్లేషణాత్మకంగా బేరీజు వేయటానికి కొన్ని గంటలే పడుతుంది. ఓవరాల్గా ఏంటంటే యూనిక్నెస్ ఏంటంటే, ఒకటి నేను చెప్పింది అదేంటంటే భారతదేశపు ప్రజాస్వామ్యంలో తొలిసారిగా యాంటీ ఇన్కంబెన్సీని సర్పాస్ చేసిన ఆయన. రెండోది, కంటిన్యూస్, అంటే గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిగా ఆయనకి అప్పటికే బీజేపీలో పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్ ఉన్నారు, అద్వానీ లాంటి వాళ్ళు, లేకపోతే అప్పటికే మురళీ మనోహర్ జోషి,
ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాకుండా తను వాళ్ళు బతికుండగానే వాళ్ళ మధ్యలోంచి వచ్చాం. అప్పటికే వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉండేవాళ్ళు. అట్లా ఆయన గుజరాత్ నుంచి వచ్చి సుస్థిరం చేసుకోవటం, ఆ మోడీ షా ఆ కాంబినేషన్ కూడా ఒక మానవజాతి చరిత్రలో అతి తక్కువ సందర్భాల్లో ఒక మనుషులు ఇద్దరి కలయిక, ఇద్దరు కలయికలు కాదు 20 మంది కలయికలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. అంటే ఇద్దరు ఒక మిత్రులు, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా డిపెండబుల్, ఆధారపడదగ్గ, నమ్మకంగా, రిలయబుల్గా ఉండి కలిసి పనిచేసేవాళ్ళు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్గా ఉండేవాళ్ళు, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లాంటి కాంబినేషన్స్ ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కార్ల్ మార్క్స్, ఫెడరిక్ యాంగిల్స్ అట్లా అప్పట్లో మానవ కళ్యాణానికి మహామైత్రి అని వాళ్ళ మీద ఒక ఇది వచ్చేది. ఆ తర్వాత మనం భారతదేశంలో కూడా చూసినా మనం బాబు రమణల్ని కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి కాంబినేషను. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా లక్ష్మీకాంత్, ప్యారలల్, రాజ్ కోటి, లేకపోతేనేమో రాజన్ నాగేంద్ర, అద్భుతాలు. అట్లాగే మనకి ఇంతకుముందు గతంలో కేవీపీ, రాజశేఖర్ రెడ్డి, ఇట్లా కాంబినేషన్స్. అట్లాగే అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ కాంబినేషన్ కూడా దేశ రాజకీయాల్లో బీజేపీ పార్టీకి అది తీసుకురావటం. అంటే మరి నరేంద్ర మోడీ యొక్క దాంట్లో ఈ యూనిక్ కూడా క్వాలిటీ ఉంది. అంటే తను ఒకళ్ళు నమ్మాడంటే పూర్తిగా తనకి అవతలాలు కూడా అట్లా. సో పాలన విషయంలో కొన్ని విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. అవి మనం తర్వాత చెప్దాము. అభివృద్ధికి సంబంధించి కూడా అంతే. కొన్ని విషయాల్లో ఆయన ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొన్ని మంచి ఫలితాలను ఇచ్చినాయి. ఉదాహరణకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనుకోండి, లేకపోతే ఆధార్ తోటి యూపీఐ లింక్డ్, ఇవాళ మనం ఆన్లైన్ పర్చేజ్ చేస్తామన్నీ ఈజీగా చేయగలుగుతున్నాం. దానికి అంతకుముందు తీసుకొచ్చిన ప్రభుత్వాల యొక్క ఇది కూడా ఉంది. ఆధార్ అంతకుముందే తీసుకొచ్చారు, మొబైల్ నెంబర్తో లింక్ చేయటం, ఇట్లాంటివి వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇన్నిటి వల్ల అందరికీ జీవితాల్లో ప్రభావం చూపించే కొన్ని ఉన్నాయి. అట్లాగే పిఎం గతిశక్తి అని ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతదేశపు యొక్క వస్తు రవాణా రంగంలో, ప్రయాణాల్లో మౌలిక వసతుల కల్పన. అంటే ఏంటంటే గతిశక్తి అంటే వేగవంతమైన ప్రయాణం అని, గతి అంటే గమనం అని, స్పీడ్ అని. దానికి దేశంలో పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేసు, రైల్వేసు ఒకేసారి దేశ గతిని మార్చాలి, అంటే వేగవంతమైన దేశంగా చేయాలని అది ఒక మేజర్ ప్రోగ్రామ్. మనకు తెలియకుండానే మన హైవేస్ మారుతున్నాయి, మన రైల్వే నెట్వర్క్స్ మారుతున్నాయి, మన పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, అట్లాంటి కీలకమైన కొన్ని వాటిల్లో ముందుకు వెళ్తున్నారు. అదే సందర్భంలో కొన్ని వ్యవస్థల యొక్క నిర్వీర్యం అవటం, పతనం అవటం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతి విమర్శల్ని వచ్చే కొన్ని రోజుల్లో మనం వీలుని చూసుకుంటూ ఒక 5-6 ఒక్కొక్క అంశం మీద చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే సార్. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని అట్లాగే భారత మండపంలో జరిపిన ఒక ప్రత్యేక మీడియా చిట్చాట్లో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోదని కుండబద్దలు కొట్టారు. మరి కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ ప్రకటన తెలుగు రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా తీవ్ర సంచలనంగా మారింది. మనం దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? వాళ్ళకి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఒకటి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పట్లా, పంజాబ్ని, తెలంగాణ. దానికి కారణాలు ఉంటాయి. అంటే మీరు ఇండైరెక్ట్గా హింట్ చేసేది ఏంటంటే ఈ మధ్యన జనసేన ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పునర్నిర్మాణ సభ అది పెడదామనుకుని, అంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఆన్లైన్ వీడియో డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత అది కూడా అప్పుడు అమిత్ షానే కేంద్రకంగా జరిగిన చర్చోపచర్చలు, విమర్శలు. అనంతరం ఏమో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే పవన్ కళ్యాణ్ ముందు తర్వాత దాంట్లో తప్పే ఉందని చంద్రబాబు గారు అంటాం. కొందరికి ఎట్లాంటి స్పృహ కలిగిందంటే బహుశా జనసేన, తెలుగుదేశం మళ్ళీ తెలంగాణలో వచ్చే అవకాశాలు, అటువైపుగా వ్యూహాలు, ఎత్తుగడలు, అటువైపుగా ప్రయాణానికి ఇవి సూచనలు అన్నట్టుగా తెలంగాణ సమాజంలో ఒక ఇది వచ్చింది. సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తాము తెలంగాణ అనటం అంటే, ఒకటి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రీత్యా వాళ్ళ కనుక ఇక్కడికి వస్తే ఉన్న సానుకూలత కూడా పోతుందా అంటే, ఇక్కడ ఏంటంటే కొంత
తెలంగాణ అనేది చాలా సున్నితమైనటువంటి, చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్, అది అప్పుడప్పుడు అంటుకోవటానికి, రగలటానికి, పెరగటానికి కూడా అవకాశం ఉన్నదే. కొన్ని అంటే ఇప్పుడు కాలంలో 10 సంవత్సరాలు అనేది పెద్ద కాలం మనమేం కాదు. ఇంకా ఈ పూర్తిగా ఇట్లాంటి సందర్భంలో అటు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటల్లో కూడా కొంత సందిగ్ధత ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళకి, ఇక్కడ వీళ్ళకి ఒకేసారి మీరు టార్గెట్ చేయటం ఓన్లీ జాతీయ పార్టీలకే సాధ్యమవుతుందండి. అంటే ఏంటి, అక్కడ మాట అక్కడ మాట్లాడి నేను 11 రోజులు 12 రోజులు నిరాహారంగా ఉన్నానని, ఇక్కడ పార్లమెంట్లో అది విభజన బిల్లు చర్చకి రావటం, ఆ చర్చ మీద ఆయనకి అభ్యంతరాలు ఉండటాన్ని ఇక్కడ వాళ్ళు అలాగే అర్థం చేసుకోవాలని ఏం లేదు. ఎవళ్ళు తను అర్థం చేసుకోవటానికి మనం కంటిన్యూ చేసినట్లయితే మనకు సుబ్బరాజు గారు మనతో మాట్లాడుతున్నారు. సో సుబ్బరాజు గారు చెప్పండి, సీఎం చంద్రబాబు అయితే ఢిల్లీలో పర్యటన జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మనం 2 రోజులుగా కూడా ఈ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే దీన్ని చూసుకున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన ఢిల్లీకి చేరుకున్నారు. మరి నేడు ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే రేపు జరగబోయే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అక్కడ అసలు ఏం జరగబోతుంది? ఈ రెండు పూర్తిగా అపోజిట్ కార్యక్రమాలండి. నీతి ఆయోగ్దే మనం చూసుకుంటే అదేంటంటే, ఒక నీతి ఆయోగ్ భారత పర్టికులర్గా రాష్ట్రాలకు సంబంధించి, దేశానికి కూడా సంబంధించిన ఒక అభివృద్ధి ప్రణాళికలు, అభివృద్ధి యొక్క ఐడియాసు, భావాలు, కొత్తగా వస్తున్న ప్రపంచంలో కానీ ఇక్కడ వస్తున్న మార్పులు, లేకపోతే ఇన్వెన్షన్స్, వాటిని భారతదేశం అడాప్ట్ చేసుకోవటం, ఆ స్పెసిఫిక్ ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులకి ఏమేం పథకాలు, ఏమేం కొత్త స్కీములు, లేకపోతే వాటి అమలు తీరు, వాటిలో లోపాలు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ప్రణాళికా సంఘం అనేది ఉండేది. ఆ ప్రణాళికా సంఘాన్ని బదులుగా, అంటే ప్రణాళికా సంఘం యొక్క దానికి చాలా రాజ్యాంగబద్ధ హోదా, పెద్ద దేశంలో ఉండే వివిధ రంగాలకు చెందిన మేధావులు వాళ్ళందరూ పంచవర్ష ప్రణాళికలు రూపొందించడానికి 5 సంవత్సరాలు, నెక్స్ట్ 5 సంవత్సరాలకి భారతదేశ ప్రాధాన్యతల యొక్క అవసరాలని గుర్తించటం, వ్యవసాయమా, నీటిపారుదల, లేకపోతే ఇండస్ట్రీనా, ఉపాధి, ధరల స్థిరీకరణ, ఇట్లాంటి అంశాల మీద ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త పంచవర్ష ప్రణాళికతో ఏకీకృతంగా, కేంద్రీకృతంగా ఒకదాని మీద ఎక్కువ స్థిర పెట్టుబడి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నిర్మాణ పెట్టుబడులు పెడుతూ ఆ రంగాన్ని స్వయంగా చేయాలని, సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా చేయాలనే దానిని ఆ యొక్క ప్లానింగ్ కమిషన్ స్థానంలో దాన్ని తొలగించి నీతి ఆయోగ్ వచ్చింది. ఈ నీతి ఆయోగ్ డిఫరెంట్గా చేస్తుంది. నీతి ఆయోగ్ ఏంటంటే కొద్దిగా టెక్నాలజీ ఇంటెన్సిఫై చేసి దాంట్లో ఎక్కువ మంది ఎకనమిస్టులు, ఇంటలెక్చువల్స్, ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. దీంట్లో ఏంటంటే ప్రధానంగా మారుతున్న ప్రపంచానికి దానిని యొక్క మారుతున్న ధోరణుల్ని వాటిని గుర్తించి టెక్నాలజీ బేస్డ్ పరిపాలనతో పాటు టెక్నాలజీ బేస్డ్ ఆర్థిక అభివృద్ధికి వీళ్ళు సూచనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు డిజిటల్ పరిపాలన ఎట్లా చేయొచ్చు, లేకపోతే టెలికమ్యూనికేషన్స్లో, లేకపోతే టెలిహెల్త్ అను, ఏఐఏ ద్వారా ఎట్లా, వీటికి సంబంధించింది ఏంటంటే రాష్ట్రాలు తమ యొక్క వాటిని ప్రపోజ్ చేస్తే మాకు ఈ ప్రాజెక్టులు కావాలి, ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ ఉంది, ఇట్లాంటి వీళ్ళు కలిసి ఉన్న వాటిల్లో వాళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్. దీనికి ఏంటంటే నిధుల పంపిణీ చేసే అధికారం లేదు నీతి ఆయోగ్కి. అట్లాగే ఇదో బడ్జెటరీ ఎలకేషను, ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ కాదు ఉండేది. ఏదైనా ప్రాజెక్ట్ మనం ఒక రాష్ట్రం సబ్మిట్ చేస్తే ప్లానింగ్ కమిషన్ తనకున్న పరిధిలో, తనకున్న నిధులతోటి ఏదో ఒక కేంద్ర ప్రభుత్వ శాఖని, ఓకే ఈ ప్రాజెక్ట్ ఈ రకంగా బాగానే ఉంది, నిధులు ఇట్లా ఈ కాల పట్టిక ప్రకారం ఇవ్వండి, వాళ్ళకి బెంచ్ మార్క్స్ ఇవి పెట్టండి, అమల్లో వాటిని చూడండి, ఫలితాలను చూసి ఆ ఫలితాలకు అనుగుణంగా చేయండి అని ప్లానింగ్ కమిషన్కి అట్లాంటి నిధులు ఉండే. నీతి ఆయోగ్ ఏంటంటే ఒక మేధోమథన చర్చ, ఒకరి నుంచి ఒకళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవటానికి, లేదంటే ఐడియాస్ ఇవ్వటానికి. వాళ్ళు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ చెప్తారు. ఇక వరిసేలు ఇది చేశారు, ఇది సక్సెస్ అయింది, దీన్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు
లేకపోతే ఇది కామన్గా ఇక్కడిక్కడ ఈ లోపాలు ఉన్నాయి అంత నీతి ఆయోగ్ సంబంధించిన సమావేశం అది. ఇకపోతే ఎన్డీఏ సమావేశంలో రాజకీయాలే చర్చిస్తారు. రాజకీయాలు చర్చించినప్పుడు తాజాగా అమిత్ షా ఆయన చేసిన ప్రకటన అంటే తెలంగాణకు సంబంధించిన ప్రకటన గురించి చర్చకు రావచ్చు. అట్లాగే ఇప్పుడు ఎక్కడ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లాంటి కొన్ని విషయాలు చర్చకు వస్తాయి. అయితే ఇక్కడ విశాఖ ఉక్కు అనే ఒక సంబంధించిన తాజాగా అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించిన వాటిల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సాయాన్ని కానీ లేకపోతే ఇతర దానికి లింక్ అయిన ఇతర ఇష్యూస్ అంటే వాటికి స్వంత గనులు కేటాయించడం లేకపోతే అసలు దాని యొక్క భవిష్యత్తు ఏంటనేది కూడా చర్చకు రావచ్చు. అయితే పొలిటికల్లో మరి తెలంగాణ అంశము చర్చకి రావటానికి అమిత్ షా ఒకటి చెప్పేశారు కాబట్టి ఇవన్నీ సాధారణంగా జరిగేవి. ఇవేమీ కొత్తగా మనం భూప్రపంచం బద్దలయ్యే అంత గొప్ప పర్యటనలు ఏం కాదు ఇది. అంటే ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటసా లేకపోతే విశాఖ ఉప్పు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు తక్కువే ఉంటాయి. ఏదో పైన మెరుగులుగా కొన్ని విశాఖ ఉక్కుకు సంబంధించిన ఏదైనా ఒక ప్రకటన తీసుకువచ్చానికి ప్రయత్నం జరగవచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మనం సాక్షి పేపర్ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మరి ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన మరణించిన బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. మరి దీన్ని అసలు బాధితుల కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా తీసుకోబోతున్నారు దీన్ని? యాక్చువల్గా మనకి కొంత కేంద్ర ప్రభుత్వము స్టీల్ మినిస్ట్రీ పూర్తిగా విశాఖని మెల్లిమెల్లిగా వదిలించుకోవాలన్నది నేను వ్యక్తిగతంగా నా యొక్క పరిధిలోకి వచ్చిన నా అనుభవాన్ని నుంచి నేను అర్థం చేసుకున్నది. దేశంలో నేను ఏ ఇంపాక్ట్ సమిట్కి వెళ్ళాను ఢిల్లీలో. చాలా ఒక ప్రపంచ దేశాలు అన్నిటి నుంచి వచ్చారు. కనీసం 45 దేశాల యొక్క ప్రీమియర్స్ అంటే ప్రధానులు అధ్యక్షులు అట్లాంటి కనీసం ఐటీ మినిస్టర్స్ వీళ్ళు వచ్చారు. ఒక 5-6 రోజులు జరిగింది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు. ఆ ఏ ఇంపాక్ట్ సెంటర్లో స్టీల్ మినిస్ట్రీ ఒక స్టాల్ ఉంది. ఆ స్టాల్లో వాళ్ళు ఏంటంటే ఏఐ కంపెనీలని మాకు ఈ రంగాల్లో ఏఐ యొక్క ఆవిష్కరణలు అవి మా కంపెనీల్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే పెట్టాలి, మా వీళ్ళకి సొల్యూషన్స్ చూపించాలి అనేది ఒకటి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక లిస్టు బ్రోషర్ ఇచ్చారు నాకు. ఏ కంపెనీలు ఏమన్నా ఉంటే స్టీల్ మినిస్ట్రీకి సంబంధించిన అన్ని స్టీల్ ఫ్యాక్టరీలు ఎన్ఎండిసి, మెస్కాను, మైకాను లేకపోతే మ్యాంగనీస్ కంపెనీ ఒక 6 ఉన్నాయి. 6 కంపెనీల యొక్క లిస్టులు ఇచ్చారు. ఇదిగో మాకు ఈ దాంట్లో ఈ రవాణా రంగంలో ఇట్లాంటి ఏ ఆవిష్కరణలు అమలు చేయండి, మళ్ళా దాంట్లో మీరు సూచనలు ఇవ్వండి. లేకపోతే ఎన్ఎండిసికి సంబంధించిన దాంట్లో అన్ని కంపెనీల్లోనే కీలకమైనది ఏంటంటే ఆ కంపెనీ యొక్క ఉద్యోగుల భద్రత, రక్షణ, ఉద్యోగుల యొక్క శారీరక ఆరోగ్య అంటే ప్రమాదాలను నివారించే వాటికి ఏఐ సొల్యూషన్స్ ఇవ్వండి అని ఓపెన్గా దాన్ని ఏమంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పెట్టారు. అన్నీ చూశాను నేను. కిందలో మనకి ఆర్పిఎన్ఎల్ ఏదో అంటారు, రాష్ట్రీయ ఆర్ఐఎన్ఎల్, దీని కంపెనీ పేరు విశాఖ స్టీల్ ప్లాంట్ అని మనం అంటే ఆర్ఐఎన్ఎల్ లేదు ఆ లిస్టులో. 5-6 ఆర్ఐఎన్ఎల్ ఉండి దాని గురించి ఏమి ఇవ్వాల. అప్పుడే అనుకున్నాను యాక్చువల్గా ఇక్కడ నేను చెప్పాల్సిన ప్రత్యేకం ఏంటంటే జగన్ వెళ్ళారు సరే, ఆయన గతంలో ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, ప్రమాదం బాధితుల యొక్క వ్యక్తిగతంగా కలవటం, వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళకి ఆ జరిగిన సంఘటన యొక్క తీవ్రతని అర్థం చేసుకోవటం, వాళ్ళ కుటుంబాలకి, దాంతోపాటు తను గతంలో అక్కడ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినప్పుడు ఉదారంగా బాగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ₹1 కోటి ఏమి సరిపోతుంది, 2 కోట్లు ఇవ్వాలి, 3 కోట్లు ఇవ్వాలన్నారు. ఇప్పుడు అన్నీ మళ్ళీ సేమ్ అతను కూడా అదే రిపీట్ చేస్తాడు ఢిల్లీ. నేను 1 కోటి ఇచ్చినప్పుడు సరిపోలేదు, మరి అంతకంటే తక్కువ ఇచ్చారు, 5 కోట్లు ఇవ్వాలంటాడు. ఇవన్నీ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. అయితే కీలకమైన ఒకే ఒక నిమిషంలో చెప్పేది ఏంటంటే ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క ఉద్యోగుల యొక్క పరిరక్షణ అనుకోండి, భద్రత అనుకోండి, ప్రమాదాలు లేకపోతే ఇట్లాంటి మానవ ప్రాణ నష్టం జరగకుండా నివారించే కొత్త టెక్నాలజీస్ని ఆల్రెడీ చాలా చోట్ల అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటారు, పీపీఈ అని. అట్లాగే ఏఐ ద్వారా ఏంటంటే సెన్సార్ బేస్డ్గానే
ఆ ప్రమాదం యొక్క సూచనలు అవన్నీ అనౌన్స్మెంట్స్ అవన్నీ వస్తాయి. అవన్నీ చేయటానికి ఇప్పుడు RINLలో ఇలా జరిగింది కాబట్టి తత్మ మినిస్ట్రీస్ కూడా రెస్పాండ్ అవ్వాలి. టెక్నాలజీని ఇంటెన్సిటీ పెంచాలి, ట్రైనింగ్ వీళ్ళకి. కర్మ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులను బాగా తగ్గించేయటం వల్ల ఎప్పుడైతే తగ్గించేశారో దానికి భద్రతా వ్యవస్థ కూడా తగ్గిపోతుంది. ఓకే సరే సార్, మీరు చెప్పినట్టుగానే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఫ్యూచర్ సిటీ పాలనగా దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన. మరి నేడు 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ FCDA నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మరి రేవంత్ రెడ్డి పాలనలో అసలు ఎలా ముందుకు వెళ్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ప్రజల్లో ఉన్న ఒక సందేహంని మీరు ఒక్క మాటలో చెప్పండి. ఒక్క మాటలో చెప్పే ముందు మనం ఇంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్లో అవి ఉద్యోగులు తగ్గిపోవటం వల్ల భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిన ఉద్యోగులు కూడా తగ్గిపోయారు. అంటే ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే కర్ణుడి చావుకి లక్ష కారణాలలాగా ఇట్లాంటి చప్పుడు ప్రమాదాలు పెరిగే అవకాశాలు బాగా పెరుగుతాయి. అంటే ఒక విధంగా ఒక నిర్లక్ష్యం అనుకోండి, అంటే దాన్ని చంపేయాలనుకుంటే ఏదో రకంగా దానికి ఆక్సిజన్ ఇవ్వకుండా అట్లా చంపేసే దాంట్లో వీళ్ళు అనవసరంగా బలైపోయారు. ప్రభుత్వం యొక్క ఒక నిరాదరణ వాటి వల్ల జరిగిన తప్పిదం, అంటే వాటికి కావాల్సిన మినిమమ్ ఇవి చూసుకోకుండా, అంటే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉద్యోగులు తగ్గిపోవటం ద్వారా ఇది ఒక విధమైనటువంటి ఒక నిర్లక్ష్యపూరిత ధోరణి వల్ల జరిగిన ప్రమాదం, మానవ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదం. ఇట్లాంటి ఇప్పుడు రెండో దాంట్లోకి మీ ఫ్యూచర్ సిటీలో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఏదైనా ఆయన తెలివైన వాడు రేవంత్ రెడ్డి. ఆయనకి ఏంటంటే ఒకటి ఏ రాజకీయ నాయకుడికైనా తన పేరిత కొన్ని ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని ముద్రించుకోవాలనే కోరిక ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇప్పుడు కేసీఆర్ కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డికి కానీ లేకపోతే చంద్రబాబుకి కానీ కొన్ని నిర్మాణాలతో వాళ్ళు అసోసియేట్, హైటెక్ సిటీ అంటారు చంద్రబాబు తోటి, లేకపోతేనేమో రాజశేఖర్ రెడ్డితోటేమో ORR, PVNR ఎక్స్ప్రెస్ హైవే, ఎయిర్పోర్టు, లేకపోతేనేమో మెట్రో అని అట్లా గుర్తుకో. ఈయనేమో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఫినాన్షియల్ డిస్ట్రిక్టు, మన ఇవన్నీ కూడా ఈయన ఖాతాలోకి వెళ్తాయి, కేసీఆర్ ఖాతాలోకి. అట్లాగే కాళేశ్వరం, అట్లాగే ఏదోటి ఆయన పేరుతో కూడా ఒక స్థిరమైనటువంటి ఒక మౌలిక నిర్మాణాల ద్వారా తన పేరును ముద్రించుకోవటానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఫ్యూచర్ సిటీ పేరుతో. అక్కడికి 4 కాళ్ళు 4 పాదాలు ఆ ప్రాంతంలో సంచరిస్తే కానీ 10 మంది దృష్టి అటువైపు మళ్ళదు. అక్కడ కొంత ట్రాఫిక్, కొంత కార్లు వెళ్ళాలి, అందరూ చూడాలి, అక్కడ ప్రాంతం అందరూ చూడాలి. అందుకనే మన తెలంగాణ రైజింగ్ సదస్సు కూడా అక్కడ ఆయన అందుకనే పెట్టాడు, టు మేక్ ఇట్ నోన్ టు ది గ్లోబల్ అని. ఫిజికల్గా వాళ్ళు వచ్చారనుకోండి, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆ ప్రాంతాన్ని కాలిడితే అక్కడ పార్క్ చేస్తే అక్కడ వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసే అంత ఎయిర్పోర్ట్కి ఇంత దగ్గర అని దాన్ని ప్రమోట్ చేయడాన్ని, దానికి షోకేట్ చేయడానికి ఒక తెలంగాణ రైజింగ్ను ఒకసారి వాడేది. ఇప్పుడేంటి, ఇది రెండో సెక్రటేరియట్ లాంటిది, తన క్యాంప్ ఆఫీసు, అలాగే క్యాబినెట్ సహచరులు వచ్చినప్పుడు కూడా కూర్చోడానికి వాళ్ళకి, అంటే సెక్రటేరియట్ అక్కడ 2గా. తద్వారా ఏమవుతుంది, IAS ఆఫీసర్లు ఆయన్ని, ముఖ్యమంత్రిని, క్యాబినెట్ని, సెక్రటేరియట్ స్టాఫ్, IAS వాళ్ళని కలవటానికి తప్పనిసరిగా కొందరు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ప్రాంతం పరిచయం అవుతుంది. ఆ ప్రాంతం పరిచయం అయితే అక్కడ కొంత యాక్టివిటీ జనరేట్ అవుతుంది, ఒక మీడియా బజ్. మీడియా వాళ్ళు కూడా కెమెరాలు పెట్టుకుని అక్కడ కొట్టారు, అక్కడి నుంచి రిపోర్టింగ్ ఫ్యూచర్ సిటీ నుంచి అన్నీ. సో అట్లా ఆయన ఒక ప్రమోట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫ్యూచర్ సిటీని, అంటే దాని వెనకాల కొంత రియల్ ఎస్టేట్, దాని స్టోరీ, ఇవన్నీ కూడా ఒక నేరేటివ్ అంటారు, అట్లాంటిది ఒక స్టోరీ బిల్డ్ చేస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్న భాగంగానే, లేకపోతే మంచిగా అద్భుతంగా సిటీ సెంటర్లో కట్టుకున్న ఒక రాజప్రసాదం లాంటి మనకి సెక్రటేరియట్లు ఉండగా మళ్ళీ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటంటే ఈ వాంటెడ్ టు బ్రింగ్ ద నేషనల్ మీడియా ఫోకస్ అండ్ లైమ్ లైట్ అటెన్షన్ టు దట్ పర్టికులర్ ఏరియా టు షోకేస్ దట్ హీ ఈజ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ అండ్ హీ ఈజ్ బిల్డింగ్ ద ఫ్యూచర్ సిటీ. అట్లా తన భవిష్యత్తు, తన చరిత్ర అంటూ ఉంటే రేవంత్ రెడ్డి హ్యాస్ స్టార్టెడ్ సోన్ ద సీడ్స్ హియర్ విచ్ హెస్
ఫ్రక్టిఫైడ్ టు దిస్ బిగ్ ట్రీ అన్నట్టుగా చెప్పుకోవడానికి. అందుకని కొంత అటెన్షన్ అటే వెళ్తుంది కదా, అంతేనా. ఓకే సార్, ఇప్పుడు మనం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మరియు కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్ రిటర్నింగ్ అధికారి ఆర్వో తిరస్కరించారు, రిజెక్ట్ కూడా చేశారు. మరి 2026 జూన్ 9న నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఈ సంచలన పరిణామం చోటు చేసుకుంది. దీంట్లో వెనకటికి ఒక సామెత ఉంది, తలుపు చెక్కతో తానొకటండి, తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో తారండి. అంటే ఇదే సందర్భంలో రిలయన్స్కి సంబంధించిన రిలయన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో చిరకాలం రిలయన్స్ ముఖేష్ అంబానీ గారి నాన్నగారు అయిన ధీరుభాయ్ అంబానీ గారి నుంచి అప్పటి నుంచి కూడా ఆయన నుంచి వాళ్ళ రిలయన్స్ కుటుంబంలో ఒకటిగా వ్యవహరిస్తూ ముఖేష్ అంబానీ యొక్క ప్రాక్సీగా, అంటే ముఖేష్ అంబానీని కూర్చోలేడు కాబట్టి బిజినెస్లో ఆయన తరఫున ఉన్న పరిమళనత్వాన్ని మొన్న ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి వైఎస్ఆర్సీపీతో ఒకరోజు కూడా ఆఫీస్కి కూడా వెళ్ళని అతనికి రాజ్యసభ ఇచ్చారు. అతను కూడా నామినేషన్ వేశాడు నిన్న. అతని నామినేషన్లో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ మిస్టేక్స్ ఉన్నాయి. అతనికి 24 గంటలు వాటిని సవరించుకునే అవకాశం అతనికి ఇచ్చారు. ఈవిడ దాంట్లో ఆవిడ చెప్తున్న దాని ప్రకారం అయితే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కంప్లైంట్ వచ్చిందని. సో ఆవిడకి ఏంటంటే తనకి నచ్చని వాళ్ళకేమో తిరస్కరించటం, వీళ్ళకి 24 గంటల్లో సవరించుకునే అవకాశం ఇవ్వటం. అంటే రాజ్యసభలోకి వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లోని ప్రతి రాజ్యసభ సీటు ఇప్పుడు బీజేపీకి చాలా అవసరం. రాజ్యసభలో కేవలం ఇప్పుడున్న మెజారిటీతో కొన్ని కీలకమైన రాజ్యాంగ సవరణలు కాకపోయినా కొన్ని 2/3 మెజారిటీతో మాత్రమే ఆమోదం పొందే కొన్ని బిల్లులు, కొన్ని చట్టాలు, వీటికి వాళ్ళకి ప్రతి రాజ్యసభ స్థానం చాలా కీలకం. సో సమయానికి చిక్కింది ఈవిడ. ఆవిడకి అంటే ఇక్కడ కొందరు చెప్పే మాట ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే ఈ ఉప్పందించారని, ఈవిడికి ఏవో ఉన్నాయని. బాధాకరమైంది ఏంటంటే, ఓకే సార్, ఒక్క మాటలో కొంచెం కంక్లూడ్ ఇవ్వండి. ఇదంతా ఏంటంటే రాజకీయాల్లో కాస్త ఒక దిగజారిన రాజకీయాల్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లా భాగం అవటం అనేది కొద్దిగా ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలుగుతుంది. ఓకే రైట్ సార్, ఈరోజు ప్రధాన వార్తలకు సంబంధించిన అన్ని కోణాలను ఎంతో లోతుగా స్పష్టంగా విశ్లేషించి మా వీక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరాజు గారు. ఇది ఈనాటి DNA డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్. రేపటి షోలో మరిన్ని సరికొత్త విశ్లేషణలు, తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.